హలో ఎవ్రీవన్. అయితే మనం మెహందీ నేర్చుకోవాలంటే ఎన్ని రకాల లైన్స్ని అయితే ప్రాక్టీస్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బాక్స్ని అయితే వేసుకోవాలి. అందులో మనం స్ట్రైట్ లైన్స్ అనేవి వేస్తున్నాను చూడండి. స్ట్రైట్ లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలా స్ట్రైట్ లైన్స్ అనేవి మనకి మెహందీ డిజైన్స్లో చాలా యూజ్ అవుతాయి. ఈ స్ట్రైట్ లైన్స్ అనేది యూజ్ చేసుకొని మనం డిజైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక బాక్స్లో స్టాండింగ్ లైన్స్ అనేవి వేస్తున్నాను. ఇవి కూడా 50 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలండి. ఈ లైన్స్ అనేవి ఒక్కొక్క బాక్స్లో ఉన్న లైన్స్, స్ట్రైట్ లైన్స్, స్టాండింగ్ లైన్స్, స్లైడ్ లైన్స్ ఇవన్నీ మనం 50 టైమ్స్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకొక బాక్స్లో మనం ఇప్పుడు ఇలా స్లాండింగ్ లైన్స్ అయితే మనం వేస్తున్నాము. ఇలా క్రాస్ లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. నీట్గా ఫినిషింగ్తో ఇలా లైన్ అనేది ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకొక బాక్స్ని అయితే వేస్తున్నాను. ఈ బాక్స్లో మనం ఇటువైపు క్రాస్ లైన్స్ని అయితే వేస్తున్నాను. ఇలా లైన్స్ అనేవి మనం నీట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇంకో బాక్స్ని అయితే వేసుకున్నాం. ఈ బాక్స్లో మనం మళ్ళీ స్ట్రైట్ లైన్స్, మళ్ళీ ఇంకొక స్టాండింగ్ లైన్స్ అనేవి వేస్తున్నాం ఈ బాక్స్లో. ఇలా మనం ఇది చెక్స్ డిజైన్లో యూజ్ చేస్తామన్నమాట ఈ లైన్స్ అనేవి. తర్వాత మళ్ళీ ఇంకొక బాక్స్ని ఇలా వేసుకొని తర్వాత మళ్ళీ స్లాండింగ్ లైన్స్ ఉంటాయి కదా, అవి ఆ 2 రకాల లైన్స్ అనేవి ఈ బాక్స్లో మనం ఇలా వేసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా లైన్స్ అనేవి స్ట్రైట్ లైన్స్, స్టాండింగ్ లైన్స్, ఇలా లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తర్వాత వేవ్ లైన్స్, ఈ లైన్స్ కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా ఇన్ని రకాల లైన్స్ మనం రోజు నీట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక 50 టైమ్స్ అయినా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంతే అండి. ఈ వీడియోలో ఇలా లైన్స్ని అయితే ప్రాక్టీస్ చేయాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.